మన జున్ను ఎడికి వెళ్తున్నావు, కాచూరు వెళ్తున్నావా? కర్ణాటక కాచూరు ట్రైన్లో జున్ను ఎక్కాడు ప్రజెంట్ అయితే. జున్ను విన్లు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఇక్కడ కూడా ట్రాక్ వేస్తున్నాడు జున్ను చెప్తున్నాడు. ఇక్కడ కూడా ట్రాక్ వేస్తున్నాడు. విన్ను ఇక్కడ ట్రాక్ వేస్తున్నారా? ఓ రైల్వే ట్రాక్ వేస్తున్నారు ఇక్కడ. రైల్వే ట్రాక్ ఈ బండ్లు ఇక్కడ వేసి రైల్వే ట్రాక్ వేస్తారు ఇక్కడ. ఓకే, నువ్వు ట్రైన్లో పోతావా? ట్రైన్లో పోతారా? పోరా ట్రైన్లో పోరా, ఎక్కవా? అనా అనా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. చూసారు కదా మేము బండి మీద ఎలా వచ్చాము, మీకోసం రిలేషన్కి వచ్చాము. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూస్తారు కదా లిఫ్ట్, ర్యాంపు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్స్ అయితే ఇది పొజిషన్ ఎట్ కరీంనగర్ రైల్వే స్టేషన్. మనకు సెక్షన్ ఇంజనీర్ ఆఫీస్కి ముందటనే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సాయంత్రం 5:15 అన్నయ్య మన సబ్స్క్రైబర్స్ అండ్ ఆఫ్తులు కలిసారు ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి ప్రజెంట్ అయితే మనకు ట్రైన్ కాచిగూడ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ వచ్చేసి యాక్చువల్గా 2 గంటలకు వెళ్ళాల్సిన ట్రైన్ అయితే సాయంత్రం 5:30 తర్వాత వెళ్తుంది. ప్రజెంట్ చూడండి కరీంనగర్ కాచిగూడ ట్రైన్ వెళ్ళిన తర్వాత మనకి తిరుపతి ట్రైన్ అనేది మన ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. ఇంకా గూడ్స్ ట్రైన్ కూడా ఉంది, వెయిటింగ్లో ఉంది. అంటే హెవీ బిజీ ఉంటుంది అంటారు ఆ లైన్ అంతా కూడా. ఫ్రెండ్స్ మన కరీంనగర్ రైల్వే స్టేషన్ నుండి నేను టువర్డ్స్ మన పెద్దపల్లి సైడ్ వెళ్ళేసేదికి వచ్చాను. ఇక్కడ సైడ్ చూస్తారు కదా మనకైతే మొత్తం ట్రాక్ వర్క్ ప్లస్ ఎలక్ట్రిసిటీ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. అంటే కొత్త లైన్ వేస్తున్నారు కదా. ఇటు వచ్చేసి సెకండ్ లైన్ అక్కడ టిరుమల హాస్పిటల్ వరకు ఈ లైన్ అనేది వస్తుంది. ఇది వర్క్స్ అనమాట. ఇటు సైడ్ మనకి అటు ఓపెన్ ఏరియా అంతా ల్యాండ్స్, అంటే గోపాల్పూర్ వెళ్ళే సైడ్ అంత ల్యాండ్ అటు సైడ్. ఇటు సైడ్ ఏమో మనకి గ్రానైట్ ఉంది కదా. ఈ గ్రానైట్ అవతల కూడా మన సెకండ్ ప్లాట్ఫామ్ ఏదైతే అవుతుందో దాని లైన్ వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది ముందరికి. సో ఆ లైన్ కూడా చూపెడతాను మీకు. సో ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా అక్కడ చెల్మిడ ఆనందరావు హాస్పిటల్ కనిపిస్తుంది. చెల్మిడ ఆనందరావు హాస్పిటల్ వరకు ఈ లైన్ అనేది టోటల్ ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఇక్కడ మా జున్ను విన్ను కూడా వచ్చారు, స్కూల్కి వెళ్ళి ఇటే వచ్చారు, చూస్తున్నారు వాళ్ళు కూడా. సో ప్రజెంట్ అయితే మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో డెవలప్మెంట్ వర్క్ చూడండి. ఇక్కడ చూడ కాంక్రీట్ కొత్త ట్రాక్ వేస్తున్నారు. టువర్డ్స్ ఇది మనకి పెద్దపల్లి రోడ్డు. ఈ ఏరియాలో మొత్తం కూడా మనకి గ్రానైట్తో ఉంది. సో చూసారు కదా ప్లేస్. మా విన్ను జున్ను కూడా వచ్చారు. ఇది మెయిన్ లైన్ పెద్దపల్లి టువర్డ్స్ రిలేషన్ నిజామాబాద్ సైడ్ వెళ్తుంది. ఇది వచ్చేసి పెద్దపల్లి. అక్కడే ఉండండి మీరు, ఓకే. సో ఫ్రెండ్స్ మనకు వచ్చేది ఇది రైల్వే స్టేషన్, కరీంనగర్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇలా ట్రాక్ ఇక్కడ నుంచి వెళ్ళి. సో ఇది మనకు మెయిన్గా ఇప్పుడు వేసేది లైన్. అండ్ ఇది మన ప్రజెంట్ మెయిన్ లైన్ అనమాట. ఇది మెయిన్ లైన్ టువర్డ్స్ పెద్దపల్లి. ఈ లైన్ అవతల కూడా ఇంకోటి మళ్ళీ అక్కడ లైన్ వేస్తున్నారు సార్. అంటే ఈ ట్రాక్ మన సెకండ్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి కూడా ట్రాక్ అనేది అక్కడ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇదివరకు అయితే ఈ సెకండ్ ప్లాట్ఫామ్ ట్రాక్ అయితే ఇప్పుడు మనకు ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఆగి ఉంది. ఇక్కడ వరకు ఎండింగ్ ఉంది, దానికి కంటిన్యూషన్ వస్తుంది. దీని తర్వాత మరి ఈ ట్రాక్ అవతల కూడా మనం చూసారు కదా, అవతల కూడా ఇంకో లైన్ వస్తుంది అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్. మళ్ళీ అవతల కూడా ఇంకో లైన్ వస్తుంది. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కరీంనగర్ రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఉన్న ట్రాక్స్ అయితే టోటల్ 4 ట్రాక్స్ ఉన్నాయి. దానికి అడిషనల్గా ఉన్న 2 ట్రాక్స్ యాడ్ అవుతున్నాయి. ప్లస్ టోటల్గా 6 ట్రాక్స్ అవుతున్నాయి. 6 ట్రాక్స్ కనెక్టివిటీని మనం ఒక ట్రాక్ మీదకి తీసుకురావాలి, ప్లస్ ఒక ఎక్స్టెన్షన్ ట్రాక్ వేయాలి. ఇది మన ప్రజెంట్గా మనం నడిచే వర్క్స్ అనమాట. సో కొత్త ట్రైన్లు అయితే ఇంకేం రాలేదు, కొత్త అప్డేట్ చెప్పడానికి కొత్త ట్రైన్స్ అయితే ఇంకేం కాలేదు. ఇప్పుడే వర్క్స్ ఏమవుతున్నాయో చూద్దామని అయితే వచ్చాను మీకోసం అప్డేట్ ఇవ్వడానికి. ఒక అప్డేట్ మనకు ప్రజెంట్ అయితే వాళ్ళ గురువారం మనకి కరీంనగర్ తిరుపతి ట్రైన్ అయితే వస్తుంది. మేము స్కూల్కి వెళ్ళి డైరెక్ట్ ఇటే వచ్చానమాట ఇక్కడ వరకు. ఇంకా ట్రాక్ అయితే మొత్తం వేయలేదు, ఓన్లీ కంకరనే మొత్తం వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ జాయింటింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. అంటే ట్రాక్ కన్వర్షన్, ఈ మెయిన్ లైన్ కనెక్టివిటీ వర్క్స్ ప్లస్ అటు నుంచి గూడ్స్ ఏది లైన్ ఉందో అటు సైడ్ అయితే ట్రాక్ అయితే వర్క్ నడుస్తుంది. సో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ లైక్ షేర్ చేయండి. అండ్ మీ కామెంట్స్ కూడా కింద తెలియజేయండి. సో మా జున్ను విన్నులు కూడా ఇక్కడ తిరుగుతున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఎక్కడ వరకు ట్రైన్ వర్క్స్ అయినా ఏంటి అని చెప్పేసి. చూసండి ఒకసారి మనం వెళ్దాం, అలాగా ముందుకెళ్దాం, చూద్దాం ఎంత దూరం దాకా మనకి వర్క్స్ ఇలా కంటిన్యూషన్ అయినాయో. అయితే ఇక్కడ నుంచి వెళ్ళి బండి మీద వెళ్దాం, అక్కడకంటే పక్కన దారి అనేది అది కూడా కాంక్రీట్ పోసారు, బయట నుంచి పోవడానికి వీల్లేదనమాట. అందుకొరకే నేను కాలినట్టుకు వచ్చి చూపెడుతున్నాను. మీకు ఇక్కడ ప్రొక్లైన్ చూసారు కదా, ఇక్కడ ఇది మొత్తం ఎలక్ట్రికల్ స్తంభాలు వేశారు. ఇవన్నీ చెల్మిడ ఆనందరావు హాస్పిటల్ వరకు మనకి ఎలక్ట్రికల్ పోల్స్ అనేది వేశారు. ఇది ఓన్లీ ఎక్స్టెన్షన్ వర్క్ అనమాట. ఇది అంటే మనకు మామూలుగా ట్రాక్స్ అనేది ఒక ట్రైన్ వస్తే దీని మీద పెట్టడానికి మాత్రమే, కానీ ఇది కంటిన్యూషన్గా పెద్దపల్లి వరకు మాత్రం అయితే ప్రజెంట్ అయితే వర్క్ నడుస్తలేదు. అప్ టు చెల్మిడ ఆనందరావు హాస్పిటల్ వరకు మాత్రం అయితే ఈ లైన్ అయితే కంటిన్యూషన్గా ఉంది. అండ్ ఇక్కడ చూసారు కదా ఇది ఒకటి అవుతుంది, మధ్యలో మెయిన్ అవుతుంది. అక్కడ చూసారు కదా థర్డ్ ట్రాక్, దాని అవతల గూడ్స్ ఇది అనమాట. అది ఇక మనకు చెల్మిడ ఆనందరావు ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. ఈ వైట్ కలర్ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి, చెల్మిడ ఆనందరావు హాస్పిటల్ ఇవి. ఓ పిల్లలు ఎటు వస్తున్నారు మీరందరూ?
జున్ను విన్నులు కూడా రైల్వే ట్రాకులు తిరుగుతున్నారు పట్టుకొని ఏమేమి ఉన్నాయి ఏమని చెప్తున్నారు. ఏంటి చెయ్యా పట్టుకోవాలా? ట్రైన్ వస్తుంది ట్రైన్ వస్తుంది. ఓకే ఓకే. సో ట్రాక్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఎలక్ట్రికల్ బాక్స్ అయితే చూసారు కదా, ఇక్కడ నుంచి మళ్ళీ మేము అక్కడ నుంచి వచ్చాము, దూరం నుంచి వచ్చాము. చాలా అక్కడ నుంచి ఎక్కడ నడుచుకొని వచ్చాము. ఇక్కడ ఒక ట్రాక్ వస్తుంది, ఇక్కడ ఒక ట్రాక్, అవుతుంది 3 ట్రాక్లు అంటే అది అక్కడ వరకు ఎక్స్టెన్షన్ అంతే. ఆ చెట్ల వరకు ఉంటుంది. అయితే చెల్మడ ఆంధ్ర హాస్పిటల్ వరకు ఉంటాయి అంతే కంప్లీట్గా. మాకు కూడా పోతాయి. సరౌండింగ్ మొత్తం చూసుకోండి. ఇక్కడైతే మనకి ఎలక్ట్రికల్ వర్క్ అయితే వస్తుంది కరీంనగర్ రైల్వే స్టేషన్లో టువర్డ్స్ పెద్దపల్లి రోడ్లో మన సెకండ్ లైన్ ఏదైతే ఎక్స్టెన్షన్ వేస్తున్నారో. అండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ చూసారు కదా ట్రాక్స్ కింద వేసే మన స్లీపర్స్ అయితే అన్ని కూడా ఇక్కడ సరౌండింగ్లో పెట్టారు. అక్కడ నుంచి వేసి బ్రేక్ వేసినావా? సో మా విన్ను అమ్మ చూసారు కదా అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. అందులో చెల్మడ ఆనంద హాస్పిటల్ రూట్ అనమాట. అండ్ ఇది ట్రాక్ చూడండి క్లియర్గా. ఇది వచ్చేసి మనకి లైన్ కనెక్టివిటీ చూసారు కదా. ట్రాక్ అనేది ఇక్కడ ఈ ప్లేస్ మనకి అంటే లెఫ్ట్ రైట్ అని వెళ్ళాలన్నా కూడా ఏ ట్రాక్ మీకు వెళ్ళాలన్నా ఇక్కడ కనెక్టివిటీ ఉందన్నమాట. జంక్షన్ ఇది కనెక్టివిటీ జంక్షన్. ఇక్కడ మనకు ట్రాక్స్ అయితే పట్టుకొని మనకి తీసుకెళ్తున్నారు. అక్కడ క్రేన్తో ట్రాక్స్ అయితే తీసుకెళ్తున్నారు అక్కడికి. సో పట్టాల మీదకి వెళ్తున్నాను. ఇది మెయిన్ లైన్. ఇది ఆల్రెడీ మనకి ఈ మెయిన్ లైన్ ఇక్కడ కనెక్టివిటీ అవుతుంది ఈ ప్లేస్. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఈ లైన్ అయితే ఎక్స్టెన్షన్ కంటిన్యూషన్ అవుతుంది. అండ్ మనకి ఈ ప్లేస్లో కూడా మనకి ప్లాట్ఫామ్ లాగా కట్టొచ్చు, లేదంటే ఇంకో ట్రాక్ కూడా ఇటు సైడ్ వేయచ్చు. మనకి ఈ సైడ్ అవుతాం అంటారు గ్రానైట్ డీజిల్ సైడ్. ఇది మన ఇక్కడ కూడా ట్రాక్ అనేది కంటిన్యూషన్ ఎక్స్టెన్షన్ వర్క్ నడుస్తున్నాయి ఇక్కడ సైడ్ కూడా. క్రేన్తో మనకి ఈ ట్రాక్స్ అయితే తీసుకెళ్తున్నారు అక్కడికి. మన రైల్వే పట్టాలకు తీసుకెళ్తుంది అయితే ట్రైన్ వచ్చేసి. ట్రాక్ మధ్యలో నిల్చున్నాను ప్రజెంట్ అయితే. మెయిన్ లైన్ అండ్ ఇటు వచ్చేసి మనకి నిజామాబాద్ మెయిన్ లైన్. ఇక్కడైతే జాయింట్ కనెక్షన్ జంక్షన్ దగ్గర. ప్రజెంట్ అయితే మళ్ళీ కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చాము. స్కూల్ నుండి జున్ను స్కూల్ నుండి నేరుగా రైల్వే స్టేషన్కి వచ్చాడనమాట. పడేసాయి. సో ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ అయితే తిరుపతి ట్రైన్ అయితే వస్తుంది ప్రజెంట్ అయితే. ఇది మనకి సెకండ్ ప్లాట్ఫామ్ యొక్క వర్క్స్ అనమాట. ప్రజెంట్ అయితే చూడండి, ఇది మొన్న ఇదివరకు చూపెట్టిన వీడియోలు అంతే ఉన్నాయి. ఇంకా వర్క్స్ అయితే ఇంకా ఏం కాలేదు. అవతల వర్క్స్ నడుస్తున్నాయి అక్కడ నేను చూపెట్టిన బిల్డోజర్ అవన్నీ కూడా క్రెయిన్ లెవెల్ అక్కడ నడుస్తున్నాయి అనమాట. ఇది మా ప్లాట్ఫామ్. ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ ట్రైన్ ఎక్కుతావా బేటా? ట్రైన్ ఎక్కుతావా? ట్రైన్ వస్తుందా? వస్తుందా చూడు. వస్తావా? ట్రైన్ వస్తుందా చూడు. ట్రైన్ అయితే రావట్లేదు. ట్రైన్ రావట్లేదు. వస్తుందా ట్రైన్? ఏది చూపెట్టు. ఎక్కడ వస్తుంది ట్రైన్? వస్తుందా? వాళ్ళందరు ఉన్నారా? అక్కడికి వస్తుంది ట్రైన్ అయితే. అక్కడికి వస్తుంది. ఫ్రెండ్స్ మనకైతే మన కరీంనగర్ ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ అయితే ఇంకా ఇక్కడ కొత్త ఏం వర్క్ రాలే. నడుస్తున్న వర్క్స్ అయితే ఇవి ప్రజెంట్ అవి సెకండ్ ప్లాట్ఫామ్. అండ్ అక్కడ అవుతల ఎక్స్టెన్షన్ వర్క్, ఈతల ఎక్స్టెన్షన్ వర్క్స్ అవి అయితే నేరుగా నడుస్తున్నాయి. సో ఇది మన కరీంనగర్ రైల్వే స్టేషన్. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఆ విషయానికి వస్తే చూసారు కదా ఇక్కడ వరకు వచ్చాయి. మన సిమెంట్తో వేసారు, బీమ్లు వేసారు, లిఫ్ట్ కోసం వేసే పిల్లర్లు వేసారు. బిల్డింగ్ అయితే మనకి అది స్లాబ్ అయితే పడిపోయింది అక్కడ ఎంట్రన్స్ది ప్రజెంట్. ఇది ఇక్కడ ర్యాంప్ మన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి అవతల సైడ్ అయితే మిషన్ నడుస్తుంది. ఇక్కడ ఆ ప్లేస్లో వచ్చి చూసారు కదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది. రండి అడిపోద్దు పడతారు ఇక్కడ. మనకి ఇప్పుడు అనౌన్స్మెంట్ జరిగింది 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి ట్రైన్ వస్తుందని చెప్పేసి. సరే చూద్దాం, అది గెలుద్దాం రండి. ఇది ఫ్రెండ్ చూసారు కదా సెకండ్ ప్లాట్ఫామ్ది. ఆల్మోస్ట్ ఒక 4 ఫీట్ల హైట్ ఉంది. 4 ఫీట్ల హైట్ వస్తుంది. కాంక్రీట్ అయితే హై పోసారు అయితే. సో టువర్డ్స్ ఇది పెద్దపల్లి సైడు. అండ్ ఇటు వచ్చేసి మనకి నిజామాబాద్ సైడ్ సెకండ్ ప్లాట్ఫామ్ వర్క్స్. అక్కడ ఏం చేద్దాం పడుకోయి. సో ఈ ప్లాట్ఫామ్ అయిన తర్వాత దీని లుక్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది అనమాట. అప్పుడు రైల్వే స్టేషన్ రూపురేఖలు అనేది డిఫరెంట్ కనిపిస్తాయి. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ నడుస్తుంది వర్క్ క్రేన్తో. సూర్యాస్తం అవుతుంది. ఇదంతా పిల్లర్స్ ఇట్ అయినాయి చూసారు కదా. అక్కడ పిల్లర్స్, ర్యాంప్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అక్కడ వర్క్స్
ఇక్కడ వర్క్స్ బిల్డింగ్స్. కాచిగూడ నుండి కరీంనగర్కి వచ్చే ట్రైన్ అయితే ప్రజెంట్ అయితే మన కరీంనగర్ రైల్వే స్టేషన్ కి వస్తుంది ప్రజెంట్ ప్లాట్ఫామ్ మీదకి. సో సమయం వచ్చేసి 4:50 అంటే 5 గంటలకు వస్తుంది కాచిగూడ టు కరీంనగర్ ట్రైన్ అది. దాదాపు మనకు మధ్యాహ్నం రావాలి ఈ టైంకి, కాబట్టి 5 గంటలకు వస్తుంది ట్రైన్ వచ్చేసి. ట్రైన్ వస్తుంది, అదా ట్రైన్ వచ్చింది. సో మెయిన్ ఎంట్రన్స్ భాగంలో ఒక సైడ్ స్లాబ్ అయింది, అంటే మీద కొట్టారు కాదు, కొట్టారు, మొత్తం స్లాబ్ పడలేదు. సో మనం చూసారు కదా కరీంనగర్ కాచిగూడ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అయింది. రెండు చూస్తున్నావా? ట్రైన్ వచ్చిందా? ట్రైన్ వచ్చిందా బేట? వచ్చిందా ట్రైన్? ట్రైన్ వచ్చినాయా? చూద్దాం, మనం చూద్దాం ట్రైన్. అక్కో ట్రైన్, మా ట్రైన్ వచ్చింది. ఎట్లా వస్తుంది ట్రైన్? వచ్చిందా? ట్రైన్ వస్తుంది అంటే వేయండి, పక్కకు వేయండి. సో కరీంనగర్ టు కాచిగూడ ట్రైన్ అయితే ప్రజెంట్ రైల్వే స్టేషన్లో ఉంది. మనకు కాచిగూడ టు కరీంనగర్ వయా నిజామాబాద్ ట్రైన్ సాయంత్రం 5 గంటలకి కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చింది. ఈ 5 గంటలకి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ వయా నిజామాబాద్ మీకు వెళ్ళి మళ్ళీ కాచిగూడ వరకు వెళ్తుంది ప్రజెంట్. ఇది మా జున్ను విన్నులు అయితే ఇక్కడ ప్లాట్ఫామ్ మీదనే ఉన్నారు. ఇంకా ఇక్కడైతే వర్క్స్ వస్తాయి, ర్యాంపు ఇక్కడ విజితో వర్క్ నడుస్తున్నాయి ఇక్కడ కంప్లీట్లీ. మన జున్ను ఎక్కడికి వెళ్తున్నావు? కాచిగూడ వెళ్తున్నావా? కరీంనగర్ టు కాచిగూడ ట్రైన్లో జున్ను ఎక్కాడు ప్రజెంట్ అయితే. ఇక్కడ అంతా తిరుపతి వెళ్ళే ప్యాసింజర్ అయితే రైల్వే స్టేషన్లో ఉన్నారు. సో రైల్వే స్టేషన్ కదా అంతమంది తిరుపతి వెళ్ళటంలో. సో ప్రజెంట్ అయితే మనకు ఒక గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది తిరుపతి నుంచి. 5 అవుతుంది మనకు కరీంనగర్ టు కాచిగూడ వెళ్ళాల్సిన ట్రైన్ అయితే ఇంకా బయలుదేరలేదు. ఇప్పుడు గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. ఈ గూడ్స్ ట్రైన్ వెళ్ళాలి, ప్లస్ మన కరీంనగర్ టు కాచిగూడ ట్రైన్ వెళ్ళాలి. దీని తర్వాత మనకు తిరుపతి ట్రైన్ అనేది గంగాధర్ నుంచి వెళ్ళి మన కరీంనగర్ రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. వర్క్స్ అయితే నడుస్తున్నాయి. మా జున్ను విన్నులు వెనకాల వస్తున్నారు. బండి అవతల సైడ్ పెట్టాను అనమాట, అక్కడికి వెళ్తున్నాను. సో ప్రజెంట్ అయితే కాచిగూడ ట్రైన్ వెళ్తుంది, కరీంనగర్ టు కాచిగూడ వెళ్తుంది, వయా నిజామాబాద్ వెళ్తుంది. సమయం 5:18. అక్కడి నుంచి వచ్చింది మళ్ళీ వెళ్తుంది కదా. బాయ్ చెప్పు విన్ను. కార్తీక్ బాయ్ చెప్పు, ట్రైన్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ ట్రైన్. ఇక్కడైతే వర్క్స్ వస్తున్నాయి. విన్ను పోయిందా? ట్రైన్ పోయిందా? పోయిందా? ఏం కాదు, ఏం కాదు. ట్రైన్ పోయిందా? ఉందా? చూసారా ఫ్రెండ్స్, మా పిల్లల్ని కూడా కాంక్రీట్లో ఆడుతున్నారు. సో ఇది మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న వర్క్స్ అప్డేట్ అనమాట. చలో రన్నింగ్కి వెళ్దాం. సో ఈ వీడియో నచ్చే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ అడగాల్సిన పరిస్థితి వస్తుంది. నా అవతారం అయితే ఏం బాగాలేదు, చూసారు కదా. ఎలా ఉన్నానో అలాగే వచ్చి మీకు వీడియో చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్, నేను ఎలా ఉన్నా ఇంపార్టెంట్ కాదు కనుక. సో కైండ్లీ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో. దెన్ బాయ్ బాయ్, జై హింద్, వందే మాతరం. చలో వెళ్దాం. అందరు చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నాని బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ చెప్పు. హాయ్ బాయ్ బాయ్. బాయ్ చెప్పు జున్ను. బాయ్ బాయ్. ఓకే, లెట్స్ గో.